ఈ తెల్లవాళ్ళని నమ్మకూడదు తెలుసా? మనం నల్లవాళ్ళమని వాళ్ళకి చిన్న చూపు ఎక్కువ. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అలవాటు చేయకు. ఈ నల్లవాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మనం తెల్లవాళ్ళమని అసలే వాళ్ళకి మనం అంటే చిన్న చూపు. మరి అప్పుడు తెల్లవాళ్ళని నమ్మకూడదన్నా? అంటే అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అన్నాను. నా మాట నా నోరు నా ఇష్టం. Your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots around the table. ఎంతసేపు అయిందండి వచ్చి? 3600 సంవత్సరాలు అయింది. కోపంగా ఉన్నావు? కోపం కాదే, ఒంట్లోంచి తాపం పుట్టుకొస్తోంది. అసలు మంచి ఉద్యోగం అని 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ దేశానికి రావడానికి ఒప్పుకున్నాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఇదిగో లెంపలేసుకుంటున్నాను. ఏమైందండి వాళ్ళ? ఏమీ అవలేదే, అదే నా బాధ. మతం మాత్రమే గొప్పది అన్నా. నీకున్న సంకుచిత భావం ఆయనకు ఉండుంటే ఈ పాటికి నా బొట్టు చెరిపించి జుట్టు కత్తిరించి నా చేత గౌన్లు వేయించి ఉండేవారు కాదు. ఒక్కరోజు మాట వరుసకైనా ఆ మాట అనలేదే ఆ మనిషి. మతభ్రష్టం చేసి అమెరికన్ ని పెళ్లి చేసుకున్నానని నా మీద నీకు కోపం. అసలు ఎక్కడిదే ఆ మతం? మతం అంటే ఏమిటి? గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనిషి తనకు తానుగా ఏర్పరచుకున్న హద్దుల పరిధి మతం.